అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ సంకేతాలను పంపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఇక ఎన్డీఏకి తిరుగులేదేమో, కాంగ్రెస్ పార్టీకి అండ్ కాంగ్రెస్ పార్టీ కూటమికి, ఇండియా కూటమికి సమీప భవిష్యత్తులో ఇంకా సత్ఫలితాలు రావేమో అనిపిస్తోంది. బీహారే కాదు, బీహార్కు ముందు జరిగిన మహారాష్ట్ర కావచ్చు, అంతకుముందు జరిగిన హర్యానా కావచ్చు, అంతకుముందు జరిగిన ఢిల్లీ కావచ్చు, అంతకుముందు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ చూసినా బీజేపీ ఎన్డీఏ కూటమిలదే విజయం. సో దీని ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇంకా ఇండియా కూటమికి రాబోయే 5-10 ఏళ్లలో బహుశా గెలుపు ఉండదేమో. రాహుల్ గాంధీ నాయకత్వం ఎవరు నమ్మడం లేదేమో, ఇక మోదీ షా ద్వయానికి తిరుగులేదేమో అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ బీహార్ ఎన్నికల్లో కొన్ని విచిత్రాలు కూడా ఉన్నాయి. ఆ ఓట్ల లెక్కలు, ఓటింగ్ శాతం లెక్కలు ఒకసారి చూడండి. బీజేపీకి 89 సీట్లు వచ్చాయండి. 20.08% ఓట్ల శాతం తీసుకుంటే, ఓట్ల లెక్కల్లో తీసుకుంటే 1,81,143 ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. 1,81,143 ఓట్లు, 20.08% ఓట్ల లెక్క. ఇక జేడీయూకి 85 సీట్లు వచ్చాయి, 19.25% ఓట్లు వచ్చాయి జేడీయూ. వీళ్ళకు వచ్చిన ఓట్లు 96,67,118 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ చూడండి, ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ చూడండి, బీజేపీతో అండ్ జేడీయూతో కంపేర్ చేస్తే ఈ రెండు పార్టీల కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 23% ఓట్లు వచ్చాయి. అంటే 1,15,46,55,000 ఓట్లు వచ్చాయి ఆర్జేడీకి, 23% ఓట్లు. కానీ వాళ్ళకు వచ్చిన సీట్లు మాత్రం కేవలం 25 మాత్రమే. ఎల్జేపీకి 4.97% ఓట్లు, అంటే 5% ఓట్లు. కానీ వాళ్ళు గెలిచిన సీట్లు 19. ఎంత విచిత్రంగా చూడండి. 5% ఓట్లు వచ్చిన ఎల్జేపీ 19 సీట్లు గెలిచింది. 23% ఓట్లు వచ్చిన ఆర్జేడీ 25 సీట్లే గెలిచింది. 20% ఓట్లు వచ్చిన బీజేపీ 89 సీట్లు గెలిచింది. 8.71% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ 6 సీట్లే గెలిచింది. 1.85% ఓట్లు వచ్చిన ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. చూసారా ఈ ఓటింగ్ శాతం లెక్కలయ్యి ఎంత విడ్డూరంగా ఉన్నాయో. ఓట్ల శాతం చూసుకుంటే ఆర్జేడీకి ఎక్కువ, కానీ సీట్లు బీభత్సంగా జేడీయూకి అండ్ బీజేపీకి ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే, జేడీయూ బీజేపీ పొత్తు సఫలీకృతమైంది. ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ బాగా జరిగింది. రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ రెండు సమ ఉజ్జీలు కలిశాయి. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమికి వచ్చేసరికి ఆర్జేడీ కాంగ్రెస్ పొత్తు కుదరలేదు, గ్రౌండ్ లెవెల్లో బలహీనమైంది, ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా జరగలేదు, కొంత దెబ్బతిన్నారు అక్కడక్కడ. సో ఇది అంటే ఎంత దారుణంగా చేతికలు పడ్డారో చూడండి. అసలు ఎంఐఎం పార్టీ కేవలం 9,30,504 ఓట్లు మాత్రమే వచ్చి 5 సీట్లు గెలిచేసింది. 9,30,504 ఓట్లు మాత్రమే వచ్చాయి ఎంఐఎంకి. 24,97,000 ఓట్లు వచ్చిన ఎల్జేపీకి 19 సీట్లు వచ్చాయి. 43,74,579 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. సో ఇవన్నీ ఓటింగ్ లెక్కలు అన్నీ చూస్తుంటే మన ఓటర్లు ఎటువంటి తీర్పు ఇచ్చారు, అక్కడ ఏ పార్టీ బలంగా ఉంది, అక్కడ పొత్తు ఎవరిది సక్సెస్ అయింది, ఎవరిది ఫెయిల్ అయింది, ఎవరి ఫార్ములా పనిచేసింది అనడానికి ఇవన్నీ ఫక్తు ఉదాహరణలు. అందుకే రాజకీయాల్లో ఒక్కోసారి ఓటర్ తీర్పు కూడా పార్టీల భవిష్యత్తుని, నాయకుల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఆర్జేడీ ఓడిపోయిన చోట చాలా తక్కువ మెజార్టీలతో ఓడిపోయింది. ఆర్జేడీ పోటీ చేసిన చోట, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట చాలా ఎక్కువ మెజార్టీలతో తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ
గత ఎన్నికలతో పోలిస్తే బాగా కోర్స్ ఆర్జేడీ కూడా బాగా బలహీనపడింది. గత ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. 75 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 25 సీట్లు వచ్చాయి. 50 సీట్లు తగ్గాయి. సో ఇది స్వయంకృతాపరాధమా లేదంటే ఎన్డీఏ మీద ఉన్న నమ్మకమా ఏంటనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.